కొత్తగా 2000 ఎలక్ట్రిక్ బస్సులు. కేంద్ర సాయంతో రాష్ట్రానికి కొత్తగా 2000 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. విశాఖ డిపోకు కొత్తగా వచ్చిన 3 ఎక్స్ప్రెస్లు, 2 సూపర్ లగ్జరీ బస్సులను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. 2026-27 కల్లా 11 కోట్ల మంది రైతులకు డిజిటల్ గుర్తింపు కార్డులు ఇవ్వాలని లక్ష్యిస్తున్నారు. రానున్న 2 ఏళ్లలో 400 జిల్లాల్లో డిజిటల్ పంటల సర్వే జరుపుతారు. బేయర్ కంపెనీ ప్రపంచంలో అతిపెద్ద విత్తన, క్రిమినాశక మందుల తయారీదారు. 2030 కల్లా అమ్మకాలను పూర్తిగా ఆన్లైన్లో జరపాలని లక్ష్యిస్తున్న సంస్థ మైక్రోసాఫ్ట్లోని అతిపెద్ద భాగస్వామి బేయర్ వ్యవసాయ డిజిటల్ వేదిక మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ డేటా మేనేజ్మెంట్ 2023 భాగస్వాములయ్యాయి. రైతులకు, ఆహార సంస్థలకు, చిల్లర వర్తకులకు తమ సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని బేయర్, మైక్రోసాఫ్ట్ చెబుతున్నాయి. అమెరికాలో అతిపెద్ద వ్యవసాయ సేవల ఆహార సంస్థ అయిన కార్గిల్ భారత్లో డిజిటల్ సాధ్యం అయిన కొత్త మొబైల్ ఏఐ యాప్ను 2021లో వెలువరించింది. మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం. ప్రధాని మోదీకి ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ ది గ్రేట్ను ప్రదానం చేసిన కువైట్ రాజు షేక్ మషాల్ అల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సబా రేపు సూర్యుడికి సమీపానికి నాసా పార్కర్ సోలార్ వెళ్లిన ప్రోబ్ రికార్డు సృష్టించబోతోంది. సూర్యగోళంపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 2018లో అంతరిక్ష నౌకను ప్రయోగించింది. అప్పటి నుంచి సూర్యుడి దిశగా సుదీర్ఘ ప్రయాణం చేస్తూనే ఉంది. మంగళవారం ఇది లోక బాంధవుడికి అత్యంత సమీపంలోకి వెళ్లనుంది. అంటే భాస్కరుడి ఉపరితలం నుంచి 3.8 మిలియన్ మైళ్లు అనగా 6 మిలియన్ కిలోమీటర్ల దూరానికి చేరుకుంటుంది. నేటి నుంచి ఆప్ పథకాల రిజిస్ట్రేషన్, మహిళా సమ్మాన్ జీవని యోజన ఇంటింటి నమోదు బృందాలు. మరో 3 నెలల్లో నిసార్ ప్రయోగం. ఇస్రో, నాసా ఉమ్మడి మిషన్కు రంగం సిద్ధం. ఆసియా యువ భారత్దే అండర్-19 మహిళల టీ20 క్రికెట్ టోర్నీ చాంపియన్ టీమిండియా. ఫైనల్లో బంగ్లాదేశ్పై 41 పరుగులతో గెలుపు. రాణించిన త్రిష, ఆయుషి.